కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో వేమూరి కావేరీ ట్రావెల్స్ కాసుల కకృతే 19 మంది ప్రాణాల్ని బలిగొంది. ఆల్ ఇండియా టూరిస్టు పర్మిట్ పేరిట ఆ సంస్థ నడిపిన అక్రమ దందా ప్రభుత్వ వెబ్సైట్ను పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది. వాస్తవ పర్మిషన్ను విరుద్ధంగా బస్సు ఫిట్నెస్ను మార్చి సీటింగ్ క్యారియర్ పర్మిషన్ను స్లీపర్ క్యారియర్గా మార్చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్ సంస్థలు చేస్తున్న అక్రమ దందా మూలంగా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు కనీసం పరిహారం కూడా దక్కనీయటం లేదు. కర్నూలు బస్సు దగ్ధం ఘటనలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు అక్రమ భాగోతం బయటపడింది. ఈ బస్సు సీటింగ్ క్యారియరే కానీ స్లీపర్ సర్వీస్ ఎంతమాత్రం కాదు. వి కావేరీ బస్ యజమాని ఒంగోలుకు చెందిన వేమూరి వినోద్ కుమార్ వేమూరి కావేరీ ట్రావెల్స్ పేరిట హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం మార్గాల్లో టూరిస్టు పర్మిషన్లతో పర్యాటక ప్రాంతాలకు బస్సులను తిప్పే సంస్థగా నమోదైంది. ప్రమాదానికి గురైన బస్సు స్కానియా కంపెనీది. 2018లో స్కానియా సంస్థ నుంచి తెలంగాణకు చెందిన హెబ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసి 2023 వరకు నిర్వహించింది. ఆ తర్వాత వేమూరి వినోద్ కుమార్ ఈ బస్సును కొనుగోలు చేసి ఎన్ఓసీ తీసుకుని కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ డామన్లో తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడే వేమూరి కావేరీ సంస్థ అక్రమానికి తెరలేపింది. తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే అధికారులు కొంత కఠినంగా ఉంటారన్న అంచనాతో డయ్యూ డామన్లో చేశారు. వాస్తవానికి ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ప్రకాశం జిల్లా ఒంగోలు. డయ్యూ డామన్లో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న కావేరీ ట్రావెల్స్ ఒడిశాలోని రాయగడలో ఆల్టరేషన్ ఫిట్నెస్ చేయించింది. అక్కడి అధికారులు ఆల్టరేషన్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు చేసేటప్పుడు బస్సు సామర్థ్యం, సీటింగ్ వివరాలను స్పష్టంగా పొందుపరిచారు. ప్రమాదానికి గురైన బస్సుకు 43 సీట్ల సిట్టింగ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. కానీ వి కావేరీ ట్రావెల్స్ సంస్థ స్లీపర్ క్యారియర్ గా మార్చింది. ఇలా మార్చడం బస్సు సామర్థ్యాన్ని అధిగమించడమే. రవాణా పన్ను ఒక్క సీట్కు 450 రూపాయలు మాత్రమే. అదే స్లీపర్ సీట్ అయితే 800 అవుతుంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఛార్జీ చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీట్కు 4500 రూపాయలు పన్ను చెల్లించాలి. అదే స్లీపర్ సీటుకైతే 12,000 చొప్పున ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. ఇలా ట్యాక్సులను ఎగవేసేందుకే వేమూరి కావేరీ ట్రావెల్స్ సంస్థ అక్రమ రిజిస్ట్రేషన్, ఆల్టరేషన్ చేయించింది. వేమూరి కావేరీ సంస్థ మరో అక్రమాన్ని కూడా చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ బస్సుకు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిషన్ ఉంది. అంటే కేవలం టూరిస్టు ప్రయాణికులను మాత్రమే అనుమతించాలి. పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులను చేరవేసే సంస్థ రెగ్యులర్ ప్రయాణికులకు సర్వీస్ నిర్వహించడం కూడా చట్ట విరుద్ధం. ఆల్ ఇండియా టూరిస్టు పర్మిషన్ ఉన్న బస్సును తామే సీజ్ చేసే అధికారం ఉండదని తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు చెప్పడం కొసమెరుపు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా బస్సులు తిరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో సర్వీసులు నిర్వహించే ట్రావెల్స్ బస్సులను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. పర్యాటక ప్రాంతం కాబట్టి ఆ రాష్ట్రాల్లో తక్కువ ధరకు ఆల్ ఇండియా పర్మిట్ ఇస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఇలా అనుమతులకు విరుద్ధంగా సర్వీసులు నిర్వహించడం మరో సమస్యకు కూడా కారణమవుతోంది. సీటింగ్ పర్మిషన్ ఉన్న బస్సును స్లీపర్ గా మార్చడంతో కర్నూలు ప్రమాదంలో బాధితులకు బీమా సౌకర్యం కూడా దొరకడం కష్టంగా మారే అవకాశం ఉంది.